హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అన్న కెరీర్ మొదటి సినిమా నుంచి ఇప్పుడు రిలీజ్కి రెడీ కాబోతున్న దేవరా సినిమా వరకు మొత్తం ఆయన కెరీర్లో ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయో, ఎన్ని సినిమాలు సూపర్ హిట్స్ ఉన్నాయో, ఎన్ని సినిమాలు ఫ్లాప్స్ ఉన్నాయో ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం తారక్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి సినిమా వచ్చేసరికి నిన్ను చూడాలని. ఈ సినిమా చాలా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. దీని తర్వాత సెకండ్ మూవీ వచ్చేసరికి స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. అండ్ అలాగే దీని తర్వాత థర్డ్ మూవీ వచ్చేసరికి సుబ్బు. ఈ సినిమా చాలా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. దీని తర్వాత వచ్చిన సినిమానే ఆది. ఈ సినిమా మాత్రం ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. తారక్ అన్న కెరీర్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. దీని తర్వాత వచ్చిన మూవీ అల్లరి రాముడు. ఈ సినిమా జస్ట్ యావరేజ్ హిట్ అంతే. దీని తర్వాత వచ్చిన మూవీ నాగా. ఈ సినిమా కూడా చాలా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. అండ్ అలాగే దీని తర్వాత వచ్చిన సినిమానే సింహాద్రి. ఈ సినిమాతో మరొకసారి ఎన్టీఆర్ అన్న తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది ఈ సినిమా కూడా. దీని తర్వాత వచ్చిన మూవీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఆంధ్రావాలా. ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. అండ్ అలాగే నెక్స్ట్ మూవీ వచ్చేసరికి సాంబా. ఈ సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. అండ్ అలాగే నెక్స్ట్ మూవీ నా అల్లుడు. ఈ సినిమా కూడా చాలా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. ఇక ఎన్టీఆర్ అన్న కెరీర్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అనుకున్న టైంలో వచ్చిన సినిమానే నరసింహుడు. ఈ సినిమా చాలా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. దీని తర్వాత వచ్చిన మూవీ అశోక్. ఈ సినిమా జస్ట్ యావరేజ్ హిట్ అంతే. దీని తర్వాత రాఖీ. ఈ సినిమా కూడా యావరేజ్ హిట్ మాత్రమే. అండ్ అలాగే ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ వచ్చిన సినిమా యమదొంగ. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. మళ్ళీ ఎన్టీఆర్ అన్నకి తన కెరీర్ టర్నింగ్ పాయింట్గా ఈ సినిమా నిలిచింది. సో దీని తర్వాత వచ్చిన మూవీ కంత్రి. ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది భయ్య. నెక్స్ట్ మూవీ అదర్స్. ఈ సినిమా వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. కామెడీ మాత్రం సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ బృందావనం. ఈ సినిమా కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. నెక్స్ట్ మూవీ శక్తి. ఈ సినిమా మాత్రం చాలా ఘోరంగా పరాజయం అయింది భయ్య. నాకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ మూవీ ఊసరవల్లి. ఈ సినిమా జస్ట్ యావరేజ్ హిట్ మాత్రమే. నెక్స్ట్ బోయపాటి డైరెక్షన్లో వచ్చిన మూవీ దమ్ము. ఈ సినిమా జస్ట్ యావరేజ్ హిట్ అంతే. నెక్స్ట్ మూవీ బాద్షా. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ భయ్య. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ కామెడీగా ఉంటుంది. నెక్స్ట్ మూవీ రామయ్య వస్తావయ్య. ఈ సినిమా జస్ట్ యావరేజ్ హిట్ మాత్రమే. నెక్స్ట్ మూవీ రభస. ఈ సినిమా జస్ట్ ఓకే అనుకున్నాను, కానీ చాలా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ మూవీ టెంపర్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ మూవీ నాన్న ప్రేమతో. ఈ సినిమా ఎన్టీఆర్ 25th మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. నెక్స్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ పోయి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మూవీ జైల్ అవకుశ. ఈ సినిమా జస్ట్ సూపర్ హిట్ మాత్రమే. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ వచ్చిన మూవీ అరవింద సమేత. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్ వచ్చిన మూవీ త్రిబుల్ ఆర్. ఈ సినిమా ఏ రేంజ్లో పెద్ద హిట్ అయిందో మీ అందరికి తెలిసిన విషయం కదా. దాదాపుగా ఇండస్ట్రీ హిట్ అయ్యేంత పెద్ద హిట్ అయిపోయింది. నెక్స్ట్ మూవీ దేవరా. ఈ సినిమా సంబంధించిన గ్లిమ్స్ అయితే నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా గ్లిమ్స్ చూస్తూనే అర్థమైపోతుంది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది.